గుగ్గిల అశోక్ అనే నేను ఈరోజు మాకు పురాతనమైన శివాలయం ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం మాకు పురాతనమైన శివాలయము ఇది 11వ శతాబ్దం 12వ శతాబ్దం కాకతీయుల కాలం నాటి నిర్మించిన ఈ ఆలయానికి ఆ శిల్పి ఒక్కడే అద్భుతమైన శిల్పంతో పెద్ద పెద్ద బండరాలతోని ఈ శిల్పాన్ని ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అది గణపతి దేవుడు పరిపాలనలోనే ఈ ఆలయము 300 సంవత్సరాల క్రితము ఈ పురాతన శివాలయం నిర్మించడం జరిగింది. ఈ శివాలయంలో ఉన్నటువంటి అనేకమైన భక్తు భావాలకు హరికథలు భజనలు అనేక ఈ ప్రాంతంలో పూజా కార్యక్రమాలు అయ్యగారులతోని పూజా కార్యక్రమాలు జరిగేవి. ఆ తర్వాత జాతర కూడా ఈ ప్రాంతంలోనే తిరుమలపాలెం మండలంలో ఉన్నటువంటి కొక్కిరేని శివాలయము జాతర కూడా కొనసాగింది. ఈ పక్కనే ఉన్న శివుడి బాయి కూడా కోనేరు కూడా నెలకొని ఉంది. ఆ కోనేరులో కూడా స్నానం చేసి ఈ శివాలయానికి సందర్శించుకుని అనేక పూజలు కార్యక్రమాలు అయ్యగారులతోని జాతర కూడా కొనసాగుతూ వచ్చేది. ఆ తర్వాత ఈ పునర్నిర్మాణానికి కొంత ఎలకబడిపోయి పూజలకు దూరమైనారు కాబట్టి ఈ శివాలయాన్ని మేము మా గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కలిసి ఈ పురాతన శివాలయానికి పునర్నిర్మించడం చేసుకోవాలనే సంకల్పంతో ఈ శివాలయానికి మాకు పల్లెల లక్ష్మయ్య అనే భక్తుడు కళలో రావటం వల్ల మా గ్రామస్తులంతా మేము ఏకమయ్యి ఈ శివాలయానికి పునర్నిర్మాణం ప్రతిష్ట కోసం మేమంతా గ్రామంలో ఉన్నటువంటి మా భక్తులు కానీ పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కూడా అందరూ సహకారంతో ఈ శివాలయానికి పునర్నిర్మాణం చేసుకోవటానికి కోసం మేము మొన్న 21వ తారీఖు నాడు మాకు గణేష్ పునర్నిర్మాణ ప్రతిష్ట కూడా చేసుకున్నాం. అందరూ సహాయ సహకారాలతోనే ఆర్థికంగా సందాలు ఇవ్వటం కూడా జరిగింది. ఆ పూర్వంగానే మేము గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అతి పెద్దమైన కోసమంచి మండలం ఈ శివాలయం తర్వాత కొక్కిరేనిలో ఉన్నటువంటి శివాలయం ఈ రెండే ప్రసిద్ధి కాంచినవి. ఆనాడు కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఈ శివాలయాన్ని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు పౌర నీటిపారుదల శాఖ మంత్రి వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా దేవాదాయ శాఖ మంత్రులు కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఈ ఎండోమెంట్ లో ఈ ఆలయానికి సహకరించాలని మేము కూడా మా వంతు కూడా సహాయ సహకారాలతోనే మీ ఎండోమెంట్ లో పెట్టాలని మా ప్రభుత్వానికి మంత్రులకు దేవాదాయ శాఖ మంత్రులకు పునరుద్ధ శాఖ వారికి కూడా మేము వినిపించుకోవడం జరుగుతుంది. కావున ఈ రోజు జరిగేటువంటి శివపార్వతుల కళ్యాణం కూడా మేము నిర్ణయించుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులకు కూడా మేము పెద్ద అంగరంగ వైభవంగా ఈ ఆలయాన్ని కూడా కళ్యాణ మహోత్సవానికి జరుపుకోవటానికి శివరాత్రి రోజు కళ్యాణ మహోత్సవం జరుపుకోవటం కూడా జరుగుతుంది. కావున ఈ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అనేక పూజల కార్యక్రమాలు కూడా భక్తి శ్రద్ధలతోనే నిర్మించుకోవడం జరుగుతుంది. అయ్యగారులు కూడా కొద్దిసేపట్లోనే ఈ శివ పార్వతి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది కాబట్టి ఈ గ్రామ ప్రభుత్వాన్ని మేము కూడా వినిపించుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాం. మాకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం.